కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పార్లమెంటుకు జంజీలు మార్చ్ చేయబోతూ ఉన్నారు. ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడూ లేనంతగా చూస్తే గనక జంజీల గురించి వింటూ ఉన్నాం సార్. అన్ని పార్టీల నోట కూడా జంజీల మాట వినిపిస్తోంది. ప్రధాని మోదీ సైతం జంజీల గురించి ప్రస్తావించారు కూడా. హైదరాబాద్ లో కూడా ఈ మధ్య కాలంలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జంజీల ప్రొటెస్ట్ లో మీరు కూడా 2 times పార్టిసిపేట్ చేశారు. ఎందుకు సార్ ఈ జంజీల్లో అసంతృప్తి పెరుగుతోంది? ఈ నిరసనలన్నీ ఏ విధంగా చూడాలి? అంటే మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది వాట్ ఈజ్ జెన్జీ. జెన్జీ మిలీనియల్ అంటారు. 1981 నుంచి 1996 ఈ పీరియడ్ లో పుట్టిన వాళ్ళను మిలీనియల్స్ అంటారు. 1981 to 1996. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళను జెన్జీ అంటారు. అంటే కరెక్ట్గా మీకు 2012 అంటే 15 years నుంచి 29 years మధ్య కాలంలో, అంటే కరెక్ట్గా ఎడ్యుకేషన్ పూర్తయి మీరు ఎడ్యుకేషన్ ఉద్యోగాలు వచ్చే వాళ్ళు గణనీయంగా ఈ సెక్షన్లో ఉంటారు. మీకు మొత్తం మన దేశంలో జెన్జీ పాపులేషన్ తీసుకుంటే నియర్లీ 30 crore ఉంటారు. 29.94 30 crore. ఇందులో కొంతమంది ఓటర్లు కాదు కానీ మిగతా వాళ్ళంతా ఓటర్లే. అందుకే రాజకీయ పార్టీలకు జెన్జీ అంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. తర్వాత మీకు ఈ మిలీనియల్ పాపులేషన్ ఒక 35 crore ఉంటారు. అంటే మీకు ఈ 2 సెక్షన్స్ జెన్జీ అండ్ మిలీనియల్ యూతే కలుపుకుంటే మీకు అట్లీస్ట్ 65 crore ఉంటారు. సో వీరు ప్రధానంగా మీకు ఒక మ్యాసివ్ సెక్షన్. సో ఈ సెక్షన్కు ఉండే స్వభావం ఏంటంటే వీరు డిజిటల్ సావి, ఎక్కువ మంది సోషల్ మీడియా ఫాలో అవుతారు. మీరు ఎక్కువ మంది రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు నా యూట్యూబ్ ఎనాలిటిక్స్ తీస్తే నాకు ఎవ్రీ మంత్ అరౌండ్ 70 lakh to 1 crore వ్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఎలక్షన్స్ ఇట్లాంటి వార్ ఇలాంటి ఉన్నప్పుడు 1 crore దాటుతుంది. ఇందులో ఎనాలిటిక్స్ చూస్తే 45 years లోపు వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ జెన్జీ, మిలీనియల్స్ అండ్ జెన్జీ కలిపితే నా దాంట్లో 75% ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారని. అందులో నాలాంటి వారు మాట్లాడేది కాస్త సీరియస్ సబ్జెక్ట్స్, ఇంటర్నేషనల్, జియో పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇలాంటి టాపిక్స్, లెంతీ వీడియో. జెన్జీ అంటే జనరల్గా షార్ట్ ఫార్మ్ వీడియోలకు, షార్ట్ ఫార్మ్ కంటెంట్ అట్రాక్ట్ అవుతారు. నేను 1 hour 40 minutes మాట్లాడేటివి కూడా ఉంటాయి. నా దాంట్లోనే మీకు జెన్జీ అండ్ మిలీనియల్స్ 71% ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ ఎనాలిటిక్స్ ప్రకారం. అంటే ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ కన్సంప్షన్ ఉన్నటువంటి సెక్షన్. అంటే ఒక అంశము చాలా వేగంగా జనులకు వెళ్ళిపోతుంది. నేను కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ ఒకటే పాల్గొన్నాను. రెండవ ప్రొటెస్ట్ నిన్న కాక్రోచ్ జనతా పార్టీ కాదు, అది జనరల్ యూత్ ప్రొటెస్ట్. సోషల్ మీడియాలో నెట్వర్క్ అయి వారు నిన్న ఇందిరా పార్క్లో చూస్తే 1000 మంది వచ్చారు, మినిమం 1000 మంది. నేను చాలా ఆలస్యంగా పోయాను, నాకు వేరే సెమినార్ ఉంది. సో ఆడికి ఒక్కడికి పోయే వరకు కూడా 2 అయితే 2 వరకు కూడా మోర్ దెన్ 1000 people ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాదు, వాళ్ళు ఏ రాజకీయ నాయకులు కూడా పిలవలేదు, ఓన్లీ నాలాంటి వాళ్ళని పిలిచారు. అంటే ఇంత సీరియస్గా ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావాలి. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దానికి షీర్ నెంబర్స్. సో వారు ఇప్పుడు మీకు 35 + 30 65 crore అంటే మామూలు విషయం కాదు కదా. అందులో జెన్జీనే 30 crore, 29.94 crores. అంటే మీకు ఇందులో చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళంతా ఎయిదర్ స్టూడెంట్స్ ఆర్ మీకు లేదంటే జస్ట్ ఎంట్రింగ్ జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు. ఇందులో స్టూడెంట్ పాపులేషన్ కూడా తీసుకుంటే మేల్స్లో ఐ థింక్ అరౌండ్ 41.7%, నియర్లీ 42% స్టూడెంట్స్ ఈ జెన్జీలో, 38.4% ఫిమేల్స్లో స్టూడెంట్స్. అంటే నియర్లీ 40% స్టూడెంట్స్ ఉంటారు. 60% జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయినా, ఎర్లీగా లేటెస్ట్గా ఎంట్రీ కావాలని ఆస్పిరేషన్తో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ క్యారెక్టర్ జెన్జీ కాంపోజిషన్ మీకు చెప్పాను.
సో వీరు 30 కోట్ల మంది ఉంటారు. ఇందులో నియర్లీ 40% స్టూడెంట్స్ అయితే 60% జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు లేదా జాబ్లో జస్ట్ చేరిన వాళ్ళు ఉంటారు. సో ఈ కాంపోజిషన్కున్న అనుభవం ఏంటి? ఇప్పుడు ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు జెన్జీలో మేల్స్లో 41.7% వారు దే ఆర్ స్టూడెంట్స్, ఉమెన్లో 38%, నియర్లీ 40% స్టూడెంట్స్. సో వీళ్ళ అనుభవం ఏంటి? ఇవాళ పెద్ద ఎత్తున పేపర్ లీక్స్, అసలు ఎగ్జామినేషన్ శాంక్టిటీ లేదు, తాము చదువు పూర్తయ్యే సమయానికి తమకు జాబ్ ఉంది అనే ధైర్యం కేవలం కొద్ది మందికే. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకున్న వారికే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే వారికి ప్లేస్మెంట్లు వస్తాయి. వాళ్ళు హాయిగా ప్లేస్మెంట్ ఆర్డర్ పట్టుకొని మిగతా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేస్తారు. కానీ ఈ లగ్జరీ చాలా కొద్ది మందికి మాత్రమే. సో వారు ఎడ్యుకేషన్లో వాళ్ళు కనీసం 15 ఏళ్ళ వరకు మీకు జాబ్ గురించి ఆలోచన కూడా ఉండదు కదా. 15 ఏళ్ళ తర్వాత నీకు ఒక్కసారి ఎంటర్ అవుతుంది. 15 ఏళ్ళ తర్వాత నువ్వు ఇంటర్మీడియట్లో చేరడంతో ఎంపీసా బైపీసా అని మొదలవుతుంది. ఇవాళ ఒక నీట్లో సీట్ రావాలన్నా మామూలు విషయం కాదు, జేఈలో సీట్ రావాలన్నా మామూలు విషయం కాదు. భయంకరమైన పోటీ. ఆ పోటీలో కష్టపడి పడాలంటే లక్షల రూపాయల ఫీజులు, అంత చేసి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకు. ఈ అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ అనేది ఇవాళ జెన్జీని వేధిస్తోంది. పైగా మీకు పోనీ గ్రాడ్యుయేషన్ అయ్యాకైనా వీరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అంటే అది సమస్య. ఇప్పుడు మీకు లేటెస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా చెప్తున్నాను నేను. అన్ఎంప్లాయ్మెంట్, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇందులో జెన్జీ ప్రొటెస్ట్లో పాల్గొంటున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, మంచి బాగా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు, ఈవెన్ గర్ల్స్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. వీళ్ళంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ నినాదాలు ఇచ్చే తీరు కానీ, వాళ్ళ ప్లే కార్డ్స్ చూసినా, వాళ్ళు మాట్లాడేది చూసినా, దే ఆర్ ఆల్ కనీసం గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది. కానీ మన దేశంలో గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ 15% ఉంటే గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ మీకు లేటెస్ట్ డేటా ప్రకారం మేల్స్లో అయితే 29%, ఫిమేల్స్లో అయితే మీకు 37%, 36.9%. అంటే మీకు గ్రాడ్యుయేట్స్ మగవాళ్ళలో అయితే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో 29% నిరుద్యోగులే, 29%. ఉమెన్లో 37, నియర్లీ 37 టు బి ప్రిసైజ్, 36.9% గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడే. అంటే నీకు డిగ్రీ చేతిలో ఉంది కానీ జాబ్ లేదు. సో ఇది ఒక ట్రాన్సిషన్ ఫ్రమ్ క్లాస్ రూమ్ టు వర్క్ ప్లేస్. సో ఒక చదువుకునే టైంలో ఏం ఆలోచిస్తావు? ఆ చదువు పూర్తవడంతో ఒక మంచి ఉద్యోగాలు వస్తావు, ఒక మంచి శాలరీ ఉంటుంది, జీవితం స్థిరపడతాం, తల్లిదండ్రులను చూసుకుంటాం. ఇలా కలలు కంటున్న యూత్కు జాబ్ మార్కెట్ వెక్కిరిస్తోంది. జాబ్ మార్కెట్ వెక్కిరించడంతో జెన్జీ ధిక్కరిస్తోంది. మన వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు, కహానీలు, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అంటే పీపుల్ ఆర్ నాట్, జెన్జీ ఈజ్ నాట్ కన్విన్స్డ్. అక్కడ కనబడతలేదు, వాళ్ళకి అనుభవంలో కనబడడం లేదు. సో అందువల్ల మీకు పెట్టుబడులు వస్తున్నాయి కావచ్చు, కాదనట్లేదు. కానీ లక్షల వేల కోట్ల పెట్టుబడులు, 10 కొద్ది ఉద్యోగాలు వస్తున్నాయి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఉద్యోగాలను చాలా లో లెవెల్, మీడియం లెవెల్ ఉద్యోగాలు కొట్టిపడేస్తోంది. మీకు హైలీ స్కిల్, హైలీ టాలెంటెడ్ ఉద్యోగాలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో చాలా అధ్వాన్నంగా ఉంది. ఇవాళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే 90% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అసలు మీకు క్వాలిటీ ఈజ్ క్వశ్చనబుల్. మీకు మెజారిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడే కాదు, లెజిస్లేటివ్ కమిటీ ఆన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నేను కూడా భాగస్వామిని. సో అందువల్ల మీకు ఒక హోప్లెస్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, మీకు హోప్లెస్ స్కిల్ డెవలప్మెంట్, మీకు ఒక స్కిల్స్ లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. సో దీని జాబ్స్ లేవు. వచ్చిన జాబ్, పోనీ జాబ్ వచ్చింది అనుకుందాం, జాబ్ వచ్చిన తెల్లారి నుంచి వర్క్ ప్లేస్లో ఉండేటువంటి డీసెంట్ కండిషన్స్ లేవు. మనం చూస్తున్నాం కదా, ఒక టాప్ చార్టర్డ్ అకౌంటెంట్ అమ్మాయి పూణేలో, ఆమె ఒక టాప్ గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్లో పనిచేస్తూ ఆమె ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మీకు వర్క్ ప్రెషర్, విపరీతమైన వర్క్ ప్రెషర్. మీరు చూసాం కదా, టాప్ సిఇఓలే
ఇంట్లో ఏముంటావు, భార్య ముఖం చూసుకుంటా సండే కూడా ఉద్యోగానికి రా అంటాడు. ఇంకో CEO 70 గంటలు పనిచేయాలంటాడు. అంటే మినిమం 12 అవర్స్ వర్క్లోనే ఉండాలంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటలేదు. చాలా భయంకరమైన హరాసింగ్ కండిషన్స్ ఉంటున్నాయి. మీకు వర్క్ స్పేస్ అనేది అట్రాక్టివ్గా లేదు. చాలా ఇండీసెంట్ వర్క్, మీకు చాలా వివక్ష, డిస్క్రిమినేషను, హరాస్మెంటు, రాత్రి 10-11 దాకా వర్క్ మీటింగ్లని తలకాయ తినడం, యూజ్లెస్ మీటింగ్స్, మీకు నీడ్లెస్ మీటింగ్స్, పర్పస్లెస్ మీటింగ్స్ తోని కార్పొరేట్ వర్క్ కల్చర్ చాలా టాక్సిక్గా ఉంది. సో ఇది ఉద్యోగం వచ్చిన వారి బాధ. పోనీ ఆ టాక్సిక్ వర్క్ కల్చర్నైనా ఛేదించి నేను పని చేస్తాను అంటే ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఎప్పుడు ఈమెయిల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆఫీస్ మెయిల్కు యాక్సెస్ ఆపేస్తారో తెలియదు, ఎప్పుడు రేపు పొద్దున్న నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదంటారో తెలియదు. నీ కళ్ళ ముందటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసిన వారికి కూడా ఇంటికి పంపిస్తున్నారు. ఈఎంఐల బాధ, జీతాలు, ఉద్యోగం ఉండదు, ఈఎంఐలు వరుస వెక్కిరిస్తుంటాయి. సో ఈ క్రైసిస్ ఏమవుతుంది అంటే జెన్జీని ప్రశ్నింపేలా చేస్తుంది. ఈ జెన్జీకి ఉండే అసహనం, జెన్జీకి ఉండే క్యారెక్టర్ ఏంటంటే కన్ఫార్మిస్ట్ ఉండదు. ఏం లేదులే, మన కరం ఇంతే, మనం ఏం చేస్తాం, మనం కొట్లాడితే ఏమన్నా అవుతుందా, మనం కొట్లాడితే పోలీసులు కేసులు పెడతారేమో అని ఇతరులను బెదిరించినట్టుగా మీరు జెన్సీని బెదిరించలేరు. ఎందుకంటే ప్రాణాలు పోయినా మంచిదే అనే టైప్లో దాని స్వభావం ఉంటుంది. ఏమవుతుందిలే అని. ఇప్పుడు మీరు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనలేదో నాకు తెలియదు, నేను పాల్గొన్నవాడిని. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాలలో స్టూడెంట్స్ యూనియన్ జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన వాడిని, జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన వాడిని ఆర్ట్స్ కాలేజ్. ఉస్మానియా జర్నలిజం అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. విద్యార్థి పోరాటాల్లోనే కనీసం 100 సార్లకు పైగా అరెస్ట్ కావచ్చు, మోర్ దెన్ 100 times. ఎమ్మెల్సీగా అరెస్ట్ అవడం వేరు. ఎమ్మెల్సీగా అరెస్ట్ చేస్తే చాలా గౌరవంగా పోలీస్ CI రూమ్లో కూర్చుని పెట్టుకుంటారు, టీ దాగిస్తారు, పోలీస్ జీవులో తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తారు ఎస్కాట్ ఇచ్చి. ఎమ్మెల్సీ వేరు. విద్యార్థి స్టూడెంట్లుగా లాఠీలు దెబ్బలు తిన్నాం, బాష్పాయిల్ ప్రయోగాలు జరిగాయి, కాల్పులను ఎదిరించాం. నేను ముషీరాబాద్ జైల్లో కూడా 3 రోజులు ఉన్నాను. స్టూడెంట్ ప్రొటెస్ట్, ఏం లేదు, హాస్టల్ ఫెసిలిటీ కొరకు. ఈ పోరాటాలు అప్పుడు ఎలా ఉంటుంది స్ఫూర్తి అంటే ఏమవుతుందిలే, ప్రాణం పోతుంది అని. ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే పోరాట స్ఫూర్తి, పోరాటాలు. ఆంధ్రలో ఉద్యమాలు కూడా చాలా పాల్గొన్నాయి. ఆంధ్ర విద్యార్థి అబ్జర్వేషన్ సార్, అది విద్యార్థి పోరాటాలు తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. అదొక రాంగ్ నోషన్ ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ వాతావరణాలు ఎక్కడ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. నేను విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు విద్యార్థి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అందువల్ల అది కూడా పూర్తి నిజం కాదు. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆ స్పిరిట్ వేరే ఉంటుంది. సో అప్పుడు ఆ స్లోగన్ ఇస్తుంటే, మొన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ స్లోగన్ ఇస్తే, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, బతకాలంటే చావడం నేర్చుకో, అడగడుగున పోరాటం నేర్చుకో అని 22 ఏళ్ల వయసులో 21 ఏళ్ల వయసులో ఇచ్చిన నినాదం ఇది. ఆ స్ఫూర్తి వేరే ఉంటుంది. మీకు ఈ జెన్జీకి ఉండే క్యారెక్టర్ అది అన్కాంప్రమైజింగ్ ఉంటుంది. మీకు దేన్నైనా ఫైట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు. అంతే మీకు ఇప్పుడు జెన్జీ ఎకనామిక్ కండిషన్ చెప్పాను, జెన్జీ సోషల్ ఎకనామిక్ కండిషను, జెన్జీ క్యారెక్టర్ స్వభావం చెప్పాను. రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లను కొంటాం, మతం పేరు చెప్పి విడగొడతాం, కులం పేరు చెప్పి సావగొడతాం, నాయకుల వెనకాల తిరిగేటువంటి జైగొట్టేటువంటి ఒక మూర్ఖత్వంలో బతకండి అని చెప్పి కార్యకర్తల్ని తన వెనకాల నడిపించుకునేటువంటి ఇవన్నీ ఏముండవు జెన్సీ. దే ఆర్ అపాలిటికల్. నిన్న కూడా వెళ్ళాను, 1000 మంది పాల్గొన్నారు, ఎవరికి రాజకీయాలు ఏం లేవు. ది జస్ట్ వాంట్ దేర్ ఓన్ డిమాండ్స్. సో ఈ క్యారెక్టర్ ఆఫ్ ద జెన్సీ, మీకు ఈ జెన్సీని కూడా ఇప్పుడు దేశద్రోహులు అన్నట్టున్నారు. సో వీరు తిరగబడుతూ ఉంటారు. తిరగబడే స్వభావం ఎందుకంటే వాళ్ళ కండిషన్ అది. వాళ్ళు ఒక ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ద డీసెంట్ వర్క్ అనేది ఇవాళ డ్రీమ్గా ఉంటుంది. ఆ డ్రీమ్ షాటర్ అవుతుంది ఇవాళ. డీసెంట్ క్లాస్ రూమ్ టు డీసెంట్ వర్క్ కావాలంటే నీ చదువుకు విలువ ఉండాలి, నీ నైపుణ్యానికి గుర్తింపు ఉండాలి. సో చదువులో ప్రమాణాలు ఉండాలి, నైపుణ్యంలో ప్రమాణాలు ఉండాలి. మీకు జాబ్లో చేరితే ఒక ఆనందంగా జాబ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అది ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి జీవితం అంటే.
ఒక అప్వర్డ్ సోషల్ మొబిలిటీ ఉండాలి. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, కష్టపడితే 3 ఏళ్ళ తర్వాత ఇట్లుంటాను, 5 ఏళ్ళ తర్వాత. ఇది ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ జెన్సీకే ఈ అవకాశాలు ఉన్నాయి. లేవని అంటలేదు, నేనేం నిరాశావాదాన్ని ప్రమోట్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక స్మాల్ సెక్షన్ కు ఇది ఉంది, ఈ అవకాశాలు. బట్ దే ఆర్ ఓన్లీ ఐలాండ్స్ జెన్జీలో దీవుల్లాగా ఉన్నారు. ఇలాంటి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఒకటి కాదు, 3 జాబులు 4 జాబులైనా వచ్చి ఏ జాబు తీసుకోవాలో అర్థం కాక ఎదురు చూస్తున్న వారు కొద్దిమంది, వారు ఐలాండ్స్ మాత్రమే. సో ఓషన్ ఏముంది అంటే అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇది ల్యాక్ ఆఫ్ అప్వర్డ్ సోషల్ మొబిలిటీ. వీటి వల్ల జెన్జీ తిరగబడుతోంది. ఆ రాజకీయ నాయకత్వం జెన్జీ ప్రొటెస్ట్లకు ఉన్న రూట్స్ అర్థం చేసుకోకుండా మా సాంప్రదాయ పద్ధతుల్లో మేము వీళ్ళని కూడా లాఠీలతో, తూటాలతో, బెత్తాలతో, నిర్బంధాలతో, అసత్య ప్రచారాలతో వీరిని అణచివేస్తాం అనుకుంటే, అవమానిస్తూ అణచివేస్తాం. వీళ్ళు ఆ పార్టీ ఏజెంట్లు, ఈ పార్టీ ఏజెంట్లు అంటాం, తీవ్రవాదులు అంటాం, అర్బన్ నక్సలైట్లు అంటాం, దేశద్రోహులు అంటాం, హిందూ ద్రోహులు అంటాం, సంఘ విద్రోహ శక్తులు అంటాం. అంటే ఇది మరింతగా జనం తిరగబడతారు తప్ప, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, వై అండర్స్ట్ అమంగ్ జెన్సీ. దీనికి ఆన్సర్లు దొరుకుతాయి. ఇవాళ కూడా ద హిందూలో మీకు ఆర్టికల్ వచ్చింది, జెన్జీ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్. ఇప్పుడు నేను చెప్పిన డేటా ది హిందూలో ఈ రోజు వచ్చిన ఎడిట్ పేజ్ ఆర్టికల్లో చూడండి మీరు. సో దెర్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ లిటరేచర్. ఇక మన దగ్గరే కాదు, మీరు అమెరికాలో నో కింగ్స్ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారు జెన్జీ. 50 యూనివర్సిటీలో ప్రో పాలస్తీన్ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. గతంలో అక్యుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమాలు నడిచాయి. మీకు ఇవాళ ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ ప్రొటెస్ట్ లో కూడా జెన్జీనే ఉన్నారు. శ్రీలంకలో అర్గాలియా మూవ్మెంట్ నడిచింది. అక్కడ కంప్లీట్ రాజకీయ మార్పే వచ్చేసింది కదా. 3% ఓటింగ్ ఉన్న జేవీపీ, జనతా విముక్తి పెరమన పార్టీ నాయకత్వంలోని అనుర కుమార్ దిశనాయకు 3-4% ఓటింగ్, ఇలా 40-45% ఓటింగ్తో అధికారంలోకి రాగలిగారు. నేపాల్లో ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టమ్ విసిరిగొట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారిపై కూడా జెన్జీ మళ్ళీ అసంతృప్తిగా ఉంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా జెన్జీ అండర్స్ట్ లో ఉంది. ఎందుకుంది? అందులో మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. దాని కండిషన్స్ అలా ఉన్నాయి. అందువల్ల రాజకీయ వ్యవస్థ, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, అంటే జనాభాలో ఎక్కువ మంది పనిచేసే వయసులో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సరైన మార్గంలో దేశ సంపద సృష్టికి ఉపయోగించుకుందాం. వారికి ఆగమ్య గోచరమైన, అంధకారమైన, అస్థిరమైన, అన్సర్టన్ భవిష్యత్తును మనం వారికి ఇచ్చి వారందరినీ దొంగ తీసుకుందాం అనుకుంటే అది పొరపాటు.